రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% ఇవ్వాల్సిందే. రాజకీయ బీసీ కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఈ అంశాలపై చర్చలకు అఖిలపక్ష రాజకీయ పార్టీలతో బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి. నిపుణత, అనుభవం నేపథ్యంగా బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణంను కొనసాగించాలి. పార్టీ రహితంగా పరిశీలించి వకులాభరణం కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వెంటనే కులగణన ఆరంభించాలని అఖిలపక్షం ఏకగ్రీవంగా డిమాండ్. గడువు ముగిసిన స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. పార్టీ సీనియర్లకు బీసీ కమిషన్లో అవకాశం పేరిట రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చొచ్చని సూచించిన అఖిలపక్షం ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్న కులగణను చేపట్టకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం ఇది బీసీల వ్యతిరేక చర్య అని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెలతో గడువు ముగుస్తున్న వకులాభరణం బీసీ కమిషన్ కొనసాగించి ఈ అంశాలపైన వెంటనే సమగ్ర నివేదికలను తెప్పించుకోవాలన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలను చేపట్టాలని కృష్ణయ్య కోరారు. నేను కూడా రెడ్డినే నేను అడిగిన మేడం ఇందిరాగాంధీ, మేడం హౌ లాంగ్ యు ఆర్ గివింగ్ టు ఆపర్చునిటీ టు ది అప్పర్ క్లాస్? నో నో హనుమాన్, వాట్ ఈస్ దిస్? ఈజ్ ఎంజాయ్ ద బీసీ అన్నాడు. నాకు హిందువులో ఆయన కటింగ్ చూపించిన ఆయన శ్రీనివాస్ రెడ్డి ఏదో పేరు చెప్పినట్టు కనుక ఆ కుటుంబంలో ఉన్నదిరా బాబు, బడుగు బలైన వర్గాలను పైకి తేవాలని మీరు ఆలోచన చేయండి. అగ్ర కులాలలో పేదరికం ఉన్న వాటిని పైకి తేవాలని ఆలోచన. అదే జనడికి ఇవాళ రాహుల్ గాంధీది ఇవాళ ఏమంటున్నాడు? ఇచ్చినా ఇచ్చేదారి ఇచ్చి భాగీదారి అంటున్నాడు. ఇవాళ నేను చూసిన పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూసిన, జమ్మూ కాశ్మీర్ లో 43 సీట్లు, అదేవిధంగా కాశ్మీర్ లో ఎన్ని 47 సీట్లు, అంటే టోటల్ 90 సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా బీసీకి ఇవ్వలే. హిందూ 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 అంటారు, మరి హిందువులలో బీసీ లేదురా బాబు. అంటే ఎంత అన్యాయం జరుగుతుందో అంటున్నా. కనుక ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో మార్పు వచ్చింది. కానీ అది ఎందుకు బీజేపీలో ఎందుకు వస్తలేదో నాకు తెలియదు. పాపం మా లక్ష్మణ్ అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతుంటాడు, కానీ నడిచేది ఏం లేదు. ఆడ నాగ్పూర్కే నడుస్తారు కుటుంబం అంతా. నాకు ప్రధానమంత్రి అన్నాడు 3 సార్లు. మన కృష్ణయ్య గారికి తెలుసు, మేము 3 సార్లు వచ్చినాము. ఒకసారి 42, ఒకసారి 64, ఒకసారి 84 కలిస్తే ఆయన ఏమన్నాడు కదా, హనుమంతరావు, నేను ఒకటే అడిగిన, సార్ అవర్ పాపులేషన్ ఇది హైయెస్ట్ పాపులేషన్, వై డోంట్ యు మేక్ 1 మినిస్ట్రీ ఫర్ ఓబీసీ అంటే చేయలేదు. పోనీ కులగణన చేయమన్నాడు, అది కూడా చేయలేదు. మళ్ళీ మా మీదకి మా క్రిమినల్ అసెంబ్లీలో మాట్లాడుల కంటే వేరే బాబు మాట్లాడుతారు. అయినా ఇక్కడ సమయబాబు ఆల్ పార్టీ మల్లేష్ గారి అందరికీ అవకాశం రాదని చెప్పి మీకు వచ్చింది. మాకు తొందరలో మీటింగ్ వెళ్దాం తప్పనిసరి. ఇప్పుడు పల్లె ఇంటింట ఒకటే మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. ఆ జనాభా లెక్కలతో పాటు మీరు ముఖ్యమంత్రులు అయిన ఇప్పటికి 32 మంది రాష్ట్రంలో, రెడ్లు, వెర్మలు, బ్రాహ్మణ్ లైన్లు, కోమట్ల లైన్లు. మా బీసీలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి కాలేదు. అందుకే మేము సర్పంచ్ కూడా కావద్దా? మీరు సర్పంచులలో మా రిజర్వేషన్ పెంచుతారా? మేము లేకపోతే బీసీ ముఖ్యమంత్రి కావాలని రోడ్డు మీదకి రావాలన్నా అని నాకు ఫోన్లలో అడుగుతున్నారు. అంత ముందు ఇంకా ఊటి ఏ ఉద్యమం మండల కమిషన్లో కూడా ఇంత రాలేదు. మండల కమిషన్ అప్పుడు 90 లోపల రిజర్వేషన్ పెంచితే హైదరాబాద్ రిజర్వేషన్ వ్యతిరేకం చేసేది. ఉస్మానియా క్యాంపస్ రిజర్వేషన్ వ్యతిరేకులను కొట్టి రెడ్డి హాస్టల్, వైస్ హాస్టల్ పోయి దాక్కున్నారు. పల్లెటూరు కరీంనగర్, నిజామాబాద్లో కూడా రిజర్వేషన్ వ్యతిరేకులు మన బీసీ వాళ్ళ ఊళ్ళలో 1-2 ఇళ్ళే ఉంటాయి. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని చెప్పి కొట్టి ఇప్పుడు ఆ పరిస్థితి రావద్దు. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ సీటు బీసీలనే. రాహుల్ గాంధీని నమ్మి బీసీలందరూ రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అనేక మంది హనుమంతన్నతో సహా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ పట్టుబట్టి మనకు సర్పంచుల అవకాశం కల్పిస్తారు.
రిజర్వేషన్ కల్పిస్తారని నమ్మకంతో సపోర్ట్ చేసినాం. లేకపోతే కేసీఆర్ ఓడించే తను మీకు ఎక్కడిది. కాబట్టి తప్పనిసరిగా మీ మీద నమ్మకంతో బీసీలు ఓట్లేసి గెలిపించారు. నేను 42% ప్రతి గ్రామంలో 10 మంది ఉన్నారు బీసీలు. మాకు సర్పంచ్ రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు వెంటనే 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రంలో అగ్గి మండుతుంది, రణరంగం అవుతుందని చెప్పే తెలుస్తున్నారు. మీరే మందగిస్తున్నారు, మీరే పుల్లగిసి పడేసారు. ఎందుకంటే బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రిజర్వేషన్ పెట్టకపోతే ఏం చేస్తారనే పద్ధతిలో ఉన్నది. మీరు అనేక ఉపన్యాసాలు రెడ్లకు రాజ్యం వెళ్ళేది రెడ్లకే ఉంది తప్ప బీసీలకు లేదని బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చారు. బీసీలు బతుకు అంటున్నారు. మా సర్పంచులు అయిన దగ్గర ఎట్లున్నారు బీసీలు ఆ గ్రామాలే డెవలప్ చేశారు. మనోళ్ళకు ఫండ్స్ ఖర్చు పెట్టేది తెలుసు తప్ప కొట్టేసేది తెలియదు. అంత ఖర్చు పెట్టి రోడ్లు వేసారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఊళ్ళలో చేసారు, దండాలు పెట్టించారు. కాబట్టి గ్రామాలు డెవలప్ కావాలంటే బీసీలు తప్పనిసరిగా సర్పంచులు కావాలి, నిజాయితీగా పనిచేస్తారు. ఈ విషయం లోపల రాష్ట్రం లోపల ఇంతమంది ముందు ఎప్పుడు రాలేదు. మీరు కుల సంఘాల పెద్దలందరూ యాదవ సంఘం నుండి, గౌడ సంఘం నుండి అన్ని సంఘాలు వచ్చినాయి. ముదిరాజు, మున్నూరు, కాపు, పద్మశాలి, ఈశ్వరరావు, పెద్ద పెద్ద హేమాయములు అనే నాయకులు వచ్చారు. మీరు ఎంతో కొట్లాడుతున్నారు. కట్క సంఘం, ఆర్యకట్క సంఘం వచ్చింది. అందరు ఉన్నారు. బీసీ సంఘాలు ఎప్పుడు లేని విధంగా ఈరోజు దాదాపు 30 బీసీ సంఘాలు అందరు వచ్చారు. వాళ్ళు కూడా ఏమాయేమిటి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి లోపల ఏముద్యమం దమ్ముందా గ్రామాలలో గ్రామ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకుపోయి ఈ ప్రజలకు వివరించేటువంటి శక్తి కావాలి. ఇప్పుడు జరిగిన ఎంత దుర్మార్గంగా 1000 కోట్ల రూపాయలు ఒక్కలోగా వేసుకొని పంచుకొని తింటా ఉన్నారట. 1000 కోట్ల రూపాయలు మనం ఇక్కడ నువ్వు కడ కొట్లాడుకుంటాం. ఎన్నడన్నా నాకు ఇన్విటేషన్స్ వస్తాయి. ఈ మంత్రి గారి పర్యటన ఉంది, ఈ మంత్రి గారి పర్యటన ఉంది, మీరు అటెండ్ కావాలి సార్ అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం నన్ను పిలుస్తా ఉంటాను. నేను పొన్నం ప్రభాకర్ ఎన్నడన్నా అదే హెలికాప్టర్ వేసుకొని పోతేనే ఒక్కసారి చూద్దాం అనుకున్నా. కొండా సురేఖ గారు ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని పర్యటన పోతుందేమో అనుకున్నా. వీళ్ళకి హెలికాప్టర్ లేదు, ఎక్కామని లేదు, వట్టిదే ఇది. ఏం లేదు వీళ్ళకు. అదే వాళ్ళు మాత్రం ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని ఆడ దిగి మహారాజుల కొడుకులు ఎక్కి మళ్ళీ అది మన సొమ్మే. మళ్ళా ఆలోచన పెద్దగా చేయరాదురా. బలహీనంగా ఎందుకు చేస్తారు? ఓ హెలికాప్టర్ అంటే తప్ప ఆర్కిస్తున్నా. ఓ హెలికాప్టర్ కొనాలనా? ఓ హెలికాప్టర్ కొనాలి. చాలా చిన్నగా ఆలోచన చేసి వాళ్ళు ప్రతిరోజు కుట్రలే చేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు కుట్రలలో బిజీగా ఉన్నారు. మనమేమో ఇప్పుడు ఛాయ్లు, బిస్కెట్లు, మీటింగ్ అయిపోయింది. ఎక్కడో అక్కడ. మీకు దమ్ముందా? మీకు దమ్ముంటే ఇదే మీటింగ్ సభ్యులు ఈ కూర్చున్న వాళ్ళంతా ఆడ నిరార దీక్ష చేస్తున్న బిడ్డలు ఉన్నారుగా, ఆడికి పోదాం. పొలంపై ఆడున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? ప్రాణాలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ గురించి చర్చ లేదు, వాళ్ళ గురించి మాటలు లేవు మన మధ్యలో. అసలు ఆయన ఎవరో మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే ఏం సాధిస్తారు? ఏం పోరాటం చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది మీ ఐక్యత? వాడు నీ ఓడు కాదా? నీ బీసీ ఓడు కాదా? వాడు ప్రాణాలు పణంగా పెట్టి 7:30 నరేందర్ గాంధీ హాస్పిటల్లో 5-6 రోజుల నుంచి బువ్వ తినకుంటాడు పడుకొని నా జాతులకు 42% రిజర్వేషన్ అమలు కావాలని, కులగణన జరగాలని కొట్లాడుతా ఉంటే ఇప్పటికి 4 సార్లు పోలీసు వాళ్ళు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ నింపితే ఎన్ని పోలీస్ స్టేషన్లు తింపినా దీక్ష వదలకుండా పట్టుతోటి దీక్ష చేస్తున్నారు. గాళ్ళను చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళని చూసి వరంగల్లో చేస్తా ఉన్నాడు కుమార్, సంజయ్ చేస్తా ఉన్నాడు, సీతమ్మ చేస్తా ఉన్నాడు. పోదామాడికి వస్తారా? దమ్ముంటే ఆడ కూర్చొని గాంధీ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ వస్తుంది. ఆయనకి వస్తే మనం పోతే గాంధీ. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం విజిటింగ్ కార్డ్ లీడర్స్ మాత్రమే.
మనము విజిటింగ్ కార్డ్ లీడర్స్ మాత్రమే, ఫైటర్స్ మీకు కాదు. ఇలా కల్వకుంట్ల కవిత గారు జైలు నుంచి రిలీజ్ అయితే ఫైటర్ వచ్చిందని చెప్పి మనల్లంతా ప్లకార్డులు పట్టుకొని తిరిగినాం కదా. ఈయన సిద్ధేశ్వర్ కాదా ఫైటర్, మన సంజయ్ కాదా? ఈడికొచ్చి మాట్లాడు. ఇదే సమూహం అంతా ఇట్లే ఖాళీ నడకన ఈ గాంధీ దవాఖాన దగ్గరికి పోతే దడక్కును అదురుకుంటుంది ఇలా సర్కార్. అది ఎందుకు చెప్తానంటే సోదరులారా, మనము రోడ్డు ఎక్కంది, మనము ఐక్యతను ప్రదర్శించండి. నీ వాడికి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు మాట్లాడకపోతే నీ గురించి కూడా ఎవరు మాట్లాడాలి. కాబట్టి అప్పటికి ఇప్పటికీ బీసీలలో సమూలమైన మార్పు కనిపిస్తా ఉంది. అప్పట్లాగా మనం పోయి చైతన్యపరచడం కాదు, ఆల్రెడీ వాళ్ళలో ఒక స్పార్క్ స్టార్ట్ అయింది. ఆ స్పార్క్ ని జస్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలి. కాస్ట్ సెన్సస్ అనేది ఏమీ ఆగదు. ఈవెన్ మా ముఖ్యమంత్రి గారు వద్దన్నా ఆగదు. కాస్ట్ సెన్సస్ అవుతుంది, నేను నమ్ముతున్నా. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, ఆయన రాహుల్ గాంధీ గారు తలదించుకునే పని ఎవరు చేసినా మా పార్టీలో మేము ఒప్పుకునేటోళ్ళం కాదు. ఆయన చెప్పిన కాస్ట్ సెన్సస్ జరగాల్సిందే, జరిగి తీరుతుంది. ఇక కులగణన మమ్మల్ని మీరు లెక్క పెడతారా లేకపోతే మేము మిమ్మల్ని లెక్క పెట్టాలా మీరే డిసైడ్ చేసుకోండి. బెగ్జేయకు వార్నింగ్ ఇచ్చు నేర్చుకోను. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చు నేర్చుకున్నప్పుడు అన్ని వస్తాయి, అన్ని సాధించగలుగుతాం. కాబట్టి ఆర్ కృష్ణ పార్టీ పెట్టాలన్నా ఇంకో ఆయన అనుకున్నప్పుడు సపోర్ట్ ఇవన్నీ ఎందుకు? ఫస్ట్ ఉద్యమాలు ఎప్పుడు కూడా ఒక ఆందోళన నుంచి పుట్టినాయి ఉద్యమాలు, ఆందోళన నుంచే పార్టీలు పుట్టినాయి. ఏదైనా తీసుకోవాలి, ఏదైనా పార్టీ తీసుకో, ఒక ఆందోళన నుంచి పుట్టినటువంటి పార్టీ ఉంటుంది. వచ్చే ఏది లేకుండా పుట్టదు. మీరు పోయి సిద్ధేశ్వర్ కాడ కూర్చొని పార్టీ కూడా ఉంటుందా? ఆడ పోయి ఆ బిడ్డల దగ్గర కూర్చొని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది పోతారు అన్నాడు చెప్పురే చేయలేవాడు. ధన్యవాదాలు సార్. మనం అమ్ముడు పోయి పార్టీల కోసం, టికెట్ల కోసం బిచ్చగాళ్ళ లెక్క ఏమిస్తారు, ఏం తిందామని ఆలోచన చేస్తున్నాం. కాబట్టే మన భక్తులు ఇట్లా వచ్చినాయి. ఒక్కరు చెప్తాడు ఇంకో విషయం కూడా, ప్రజలు నీ ఏంటుంటే పార్టీలు నీ ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోతాయి. నువ్వు ప్రజల దగ్గర లేవు కాబట్టే పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికాడ ఉన్నావు కాబట్టి నీకేం రావు. ప్రజలు నీ దగ్గర ఉంటే 7 సెర్ల నీళ్ళు ఆపేయచ్చు వాళ్ళని. బీసీ భావజాలం, బీసీల ఐక్యత, బీసీలకు జరుగుతున్న సింపుల్ ఒక విషయం చెప్తా. మొన్న ఒక ఆయన ముఖ్యమంత్రి సలహాదారు, ఆయన ఇంటికి ఒక ఆమె వచ్చింది, అప్పర్ క్యాస్ట్ ఆమె, క్రీడాకారులు. అయ్యో నువ్వు మాట్లాడతావు, పైసలు ఇప్పిస్తాను సీఎం గారి దగ్గర తీసుకొని పైసలు ఇప్పించాడు. ఒక బీసీ బిడ్డ 20 మాటల ఇంటి చుట్టూ తిరిగితే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎవరి పైసలు అవి, ఎవరు తింటుండ్రు, ఎవరి సొమ్ము, ఏం జరుగుతుంది? ఎవరిని పైసలు? 2,91,000 కోట్లు ఎవరి? మనే కాదా? మనకు సంబంధం లేకుండా అప్పనంగా పంచుకొని తింటా ఉన్నారు. అప్పనంగా ప్రాజెక్టు కడితే అంచనాలు పెరిగిపోతా ఉంటాయి. అంచనాలు పెరుగుతాయి ప్రాజెక్టులు కడితే. మన బీసీ బడి పిల్లలు చదువుకునే బడికి అంచనాలు పెరిగాయి. ఆ బడ్జెట్ ఒక్క బిల్డింగ్ లేవు. ఇలా కొత్త కడతాం. అరే ఉన్నదాంట్లో బాత్రూమ్ కట్టలేదా? ఉన్నదాంట్లో మన ఆడబిడ్డలు బాత్రూమ్ లోకి పోయే పరిస్థితిలో లేదు ప్రభుత్వ పాఠశాలలలో. హైడ్రా వచ్చి అన్ని కూలుస్తా ఉంది. ఎవరు వేస్తారా పాపం? వాళ్ళు ఉన్నాయా? మొత్తం వారేనా? 111 జీవోలు హైడ్రా దిగాలి. ఇప్పుడు మరి హైడ్రా దిగి అక్రమ నిర్మాణాలను గులగొట్టినట్టు ఈ బీసీలు కూడా హైడ్రా తనిఖాలో తిరిగి ఆక్రమణలను కూల్చాలి.
రాజకీయ ఆక్రమణ. బీసీలో రకరకాల సంఘాలు, రకరకాల నాయకత్వాలు. నేను లిఫ్ట్ దిగి అట్లా వస్తా ఉన్నా, ఎవరో సోదరుడు కలిసి బీసీ ఏదో చైర్మన్ ఉన్నాడు, ఆల్ ఇండియాలో ఏదో చైర్మన్ ఉన్నాడు. నేను అట్లనే చూస్తా ఉన్నా, చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు ఎందుకుంటాడే? చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు నిలబడతాం అంటే కేవలం మన సంఘాలు విజిటింగ్ కార్డులకు, లెటర్ ప్యాడ్లకు, వీటికి తప్ప దేనికి కోసం పనిచేయలేము మన సంఘాలు. ఇప్పటిదాకా చెప్తా ఉన్నా, కన్ను మూసుకొని అంతరాత్మతో ఆలోచించడం జరిగింది. అంతో ఇంతో ఈ బీసీ వాదం ఉన్నదని ఒకటి కాపాడుకుంటే తల్లాడుకుంటే తెచ్చి దాకా రాజు పెట్టింది. మేళను చేస్తూ ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ నాయకులు, కుల సంఘాల అభిప్రాయాలని బయటికి తీసేటువంటి కార్యక్రమం పెట్టినటువంటి బీసీ వాళ్ళందరికీ, బిడ్డలందరికీ నమస్కారం. ఇక్కడ బీసీలకు సంబంధించి కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఆదేశించడం, కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం. నేను ఫస్ట్ టైం చూసిన ఒక పార్టీ మేనిఫెస్టోలో కులగణన అనేది, అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే. ఇంకా మిగతా మేనిఫెస్టోలో అయితే నాకు ఇక్కడ కనిపించిన కనిపించలేదు, ఎక్కడ లేదనుకుంటా. ఒక కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్గా ఆ మాట చెప్పినటువంటి పరిస్థితి. సో అదే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సస్ చేయాల్సిందే అనేది ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దాదాపు 150 కోట్ల రూపాయలు దానికోసం రిలీజ్ చేసినామని ఒక జీవో ఇచ్చినామనేటువంటి మాట కూడా చెప్పారు. అయితే నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఫైల్ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉంది కాస్ట్ సెన్సస్ కి సంబంధించి. బహుశా ఆయన 1-2 days లో సైన్ చేయబోతున్నట్టుగా నాకు సమాచారం ఉంది. ఒకవేళ ఇంకా ఏమైనా డిలే అయితే లేకపోతే వాంటెడ్గా ఎవరన్నా దాన్ని ముఖ్యమంత్రి గారి మీద ప్రెషర్ పెట్టో ఇంకోటి ఏదైనా చేస్తే మేము చూసుకుంటే ఏం కూర్చునే వాళ్ళం అయితే కాదు. నేను కానీ ఎవరు కానీ కూర్చునే వాళ్ళం అయితే కాదు. మేము అధికార పక్షంలో ఉండి జరుగుతున్న అంశాన్ని ప్రజాక్షేత్రంలో మాట్లాడుతూ ఏం జరుగుతుందో చెప్పగలుగుతా ఉన్నాం. అంటే మా కమిట్మెంట్ ఏందనేది వాస్తవానికి ఈ టైంలో ఎవరికైనా వేరే వాళ్ళకి ఎవరికైనా పదవులు వస్తే ఎంజాయ్ చేసుకుంటా ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అధికారంలో ఉండి మా అధికార పార్టీని కూడా అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నామంటే మాకు పదవుల కంటే ఎక్కువ బీసీలు ముఖ్యమైనటువంటి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి అంశం వచ్చినప్పుడు ఎస్, చాలా మందికి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఈ లెక్కలు బయటకు వస్తే ఎంత పరిశాన్ అవుతుందో అని కాస్ట్ సెన్సస్ చేద్దాం, చేసిన తర్వాత ఈ లెక్కలంతా గడిపిడిగా ఉన్నాయని పక్కకు పెడదాం అనేటువంటి రెండో ఉపాయం కూడా జరుగుతూ ఉంది. సరే, ఆ వ్యవహారం ఎట్లా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో వెలమల ఇండ్లు 7,200 ఉన్నాయని మేము లెక్క పెట్టినాం. వెలమల ఎస్. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే ఓసీల జనాభా ఎంత ఉందనేది తీసిండు. దాంట్లో 6.98% ఓసీలు ఉన్నారని చెప్పి, సమగ్ర కుటుంబ సర్వే ఉన్నారని చెప్పి, దాంట్లో మొత్తం వేస్తే కూడా 3% నుంచి 3.5% వరకు రెడ్డి జనాభా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 150 కోట్లతో బీసీలను లెక్క పెట్టడానికి ఒక్కొక్క తలకు దాదాపు 38 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. సో అంటే ఈ లెక్కన మనకి ఈ ఓసీలందరూ ఒక దగ్గర లెక్క పెట్టినా 27 లక్షల మంది అవుతారు మొత్తం అందరికి. 37 రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా 10,35,00,000 అని ఇలా లెక్క పెట్టవచ్చు. మీరు మమ్మల్ని లెక్క పెడతారా, మేము మిమ్మల్ని లెక్క పెడతారా? బలహీనంగా మనం అడుక్కునుడు, డిమాండ్ చేసుడు, ఇవ్వాల్సిందే, ఐక్యత, ఇవన్నీ బలహీనమైన పదాలు, చాలా బలహీనమైన పదాలు. ఢిల్లీలో రైతుల పోరాటం చూసారు. పంజాబ్ బార్డర్లో ఏం బార్డర్ అన్నది, ఏం బార్డర్ ఉండే ఢిల్లీలో, సింగు బార్డర్. అక్కడ ప్రధానమంత్రి పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే
ఆడనే కూర్చొని మంచాలు వేసుకొని పండుకొని పార్లమెంటులో చట్టాలు వాపసు తీసుకునే ఉద్యమం జరిగింది. ఇదే పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటే గా తరీఖలో ఒక ఉద్యమం జరగాల్సిందే కానీ జరగలే. పైపెచ్చు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అన్యాయమైనటువంటి ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆఖరికి అప్పర్ కాస్ట్ లో ఉన్న ఓసీలు కూడా అన్యాయం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1 or 2% ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనుభవిస్తా ఉంటే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ జాతర జరుగుతా ఉంది. 30 ఏళ్ళు వచ్చి కూర్చుంటే మళ్ళా అయింది. అంటే ఇక్కడ కాస్ట్ సెన్సస్ ఎంత ముఖ్యమో కరెంటు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకున్న సమాచారం ప్రకారం ఒక మంత్రి గారు నాకు 3 వీసీలు ఇవ్వాలి, నేను అపాయింట్ చేస్తా, వాళ్ళు 3 మన రెడ్డోళ్ళు ఉన్నారని చెప్పారు. నాకు సమాచారం అది 10 వీసీలో ఏమో భర్తీ చేస్తా అని చెప్పారు. దాంట్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, ఎన్ని వీసీ పోస్టులు పోతాయి, ఎన్ని భర్తీ అవుతా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, మీకు లెక్క అర్థమవుతుంది. ఇక ఎక్కడ కూడా మనమేమో కాస్ట్ సెన్సస్ కానే ఉన్నాం, ఇంకా కాస్ట్ కులంగా మమ్మల్ని లెక్క పెట్టండి అయ్యా అని చెప్తా ఉన్నాం మనము. కానీ వాళ్ళు ఎంత పనులు ఉన్నారంటే ప్రభుత్వం టెండర్లని ఒక్కొక్క ఆయన 1100 కోట్ల రూపాయలు పంచుకున్నారు. మన ఈ ఎవరిలో ఎలాంటి మెగా, రాఘవ, నాగార్జున కన్స్ట్రక్షన్ ఒక్క బీసీ ఉంది లేదు. బడ్జెట్ ని ఎట్లా పంచుకోవాలి, ఏ రేషియోలో పంచుకోవాలి అనేటువంటి లెక్కల కాడ వాళ్ళుంటే కనీసం నన్ను మనిషిని రా, నా కులం ఉందిరా, లెక్క పెట్టరా అని లొల్లి కాడ మనం. బీసీలు అధికారంలోకి రావాలంటే పైసలు కావాలి, రాజకీయం కావాలి. ఎంతైతే 1000 కోట్లు అయితే నేను చేస్తా 1000 కోట్లు. ఎప్పుడైనా మీరు బలహీనమైనటువంటి ఆలోచనలు బంద్ చేయండి. బలహీనంగా మాకు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం, ధర్నా, ముట్టడి, నిరాహార దీక్ష, ఏందే ఇది ఎనడం చేసి రావాలి. ఈడబ్ల్యూఎస్ కోటా కావాలని చెప్పి ఏ ఒక్క రోజన్నా రోడ్ ఎక్కిన రోజు చూసినా అమలు అయిపోయింది. నీకు రాజకీయ పరమైనటువంటి శక్తి నీ కాడుంటే అన్ని జరుగుతాయి. మిత్రుడు నరేందర్ చెప్పే ఇప్పుడు మనోళ్ళు దీక్ష చేస్తున్నారు, ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలేదు, ఒక్క తీర్మానం మనదని పోయించారు. నేనే పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పోలే, బీసీ వన్గా పోయిందండి. అయితే ఇటువంటి నాకు తెలిసి బీసీలే మీటింగ్లు 1 లక్ష అయి ఉంటాయి ఈ 34 ఏళ్ళల్లో. 1 లక్ష, 1.5 దాకా అయి ఉంటాయి. అయినప్పుడు అలా స్థానిక సంస్థల రిజర్వేషన్లు 33 నుంచి 23కి వచ్చినాయి. మన పోరాటం 33కి 23కి వచ్చినాయి. కేసీఆర్ పుణ్యం కాదు, నిజంగా చెప్తా ఉన్నా కదా. ఆ బుజ్జికి మైక్ ఇవ్వాల్సిందే. మమ్మల్ని తిట్టు, మాకు సిగ్గు లేదు కదా. మాకే బీసీ నాయకత్వానికే సిగ్గు లేదు, బీసీలకే శరం లేదు. నాయకత్వాలంతా వాళ్ళ కింద మోకరిల్లిపోయి ఏమిస్తావయ్యా బిచ్చమయ్యా అని చెప్పి అడుగుకుంటా ఉంటే ఇంకా మనం అప్పటికే తిట్టుకుంటా కూర్చుంటాం.